కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాయండి. మరి దేవుడు ప్రేమించి మనందరినీ ఒక దిక్కున కూర్చోబెట్టి మరి మనందరం వాక్యం నేర్చుకోవాలి అని ఇష్టంతో మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకున్నాయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ వాక్యం నేర్చుకోవడానికి, మీ వాక్యాన్ని చదువుకోవడానికి, మీ వాక్యాన్ని జ్ఞానించడానికి మేము కూడి ఉండగా మరి మీ మాటలలో ధన్యత మరి దాని భావం మేము తెలుసుకొని మీ కొరకు ఈ భూమి మీద బ్రతికి మా తనువులు చాలించుటకు మాకు సహాయం చేయమని, మీ వాక్యాన్ని సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు ఇక్కడున్న నాతో పాటు మా అందరికీ సహాయం చేయమని, జ్ఞానాన్ని తెలివిని ప్రసాదించమని, మరి ప్రేమతో వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టుకు శక్తిని బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మీలో ఎంతమందికి నిద్ర వస్తుంది? నిద్ర ఎవరికైనా వస్తుందండి? ఓకే, వెరీ గుడ్. ఎవరికి రావట్లేదని అభిప్రాయం తెలిపినందుకు మరి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లారా, వాక్యం మనం ఎప్పుడు చదువుకున్నా, ఎప్పుడు నేర్చుకోవడానికి వచ్చినా మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మీరందరూ నేర్చుకోవడానికి వచ్చారా, వినడానికి వచ్చారా, లేకపోతే ఏదో చెప్తారు మనం చూసి వెళ్ళిపోదామని వచ్చారా? విని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చేయవెత్తండి. విని నేర్చుకోవడానికి చెయ్యి లేపని వాళ్ళు నేర్చుకోరండి. ఓకే, వెరీ గుడ్. మనం వాక్యం చదువుకునే ముందు కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉంటాయండి. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 15 ఎలయనగా ఓర్పు వలనను లేఖనములోని ఆదరణ వలనను నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ ఎవరికండి? ఎవరికి బోధ కలగాలంట? మనకి బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. మనము అంటే అందరం వస్తాం కదండి, నేను కూడా వస్తాను. అంటే చెబుతున్న నేను కూడా బోధని అనుభవించాలి. చెబుతున్న నేను కూడా నేర్చుకోవాలి. వింటున్న మీరు కూడా ఆ బోధ కలిగిలాగా వినాలి. అందుకనే అంటున్నాడు, ఏమంటున్నాడు? బోధ కలుగు నిమిత్తము. ఎవరు రాస్తున్నారండి రోమపత్రిక? అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు రాస్తూ మనకి బోధ కలుగు నిమిత్తం. పౌలు గారు కూడా కలుపుకున్నారా లేదా? పౌలు గారు కూడా కలుపుకుని రాస్తున్నారు. మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. మొదటి పత్రిక. ఈ సంగతులు దృష్టాంతములుగా ఎవరికండి? ఇందాక పూర్వమందు రాయబడిన అన్నాం కదా, అని చదువుకున్నాం కదా. పూర్వమందు రాయబడిన సంగతులు అని చదువుకున్నాం కదా. అంటే మనకంటే పూర్వీకులు చాలా మంది ఉన్నారు. ఇజ్రాయేలీలు ఉన్నారు. అంటే ఇజ్రాయేలీల గురించి రాస్తూ చదవండి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే
మనం యుగాంతంలో ఉన్నామండి. జరుగుతున్నాయా? మన ఫ్లూడ్ వచ్చింది, అదే వరదలు వచ్చినాయి, విజయవాడ, ఖమ్మం, ఇవన్నీ ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా, నవీన్ బ్రదర్ గారు రాకపోవడానికి కూడా కారణం చెప్పారు. అంటే ఇవన్నీ జరుగుతాయి అని యేసుక్రీస్తు వారు చెప్పారా? చెప్పారు. ఇలా జరుగుతుంది అని కూడా చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ మనిషి పట్టనట్టున్నాడండి. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ బోధించారు, బైబిల్ గ్రంథంలో చెప్పారు అని చదువుకుంటున్న క్రైస్తవులు కూడా బైబిల్ని పట్టించుకోకుండా పోతున్నారు ఈరోజు. ఎందుకంటే బోధ కలగాలి, బుద్ధి కలగాలి. బైబిల్ ఎప్పుడు మనం ఓపెన్ చేసినా, ఎప్పుడు చదువుతున్నా బోధ నిమిత్తము, బుద్ధి కలగడానికై ఈ బైబిల్లో వాక్యాలన్నీ మనం చదువుకోవాలి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు మీకు ఒక బోధ చెప్పారు. అంటే మనం లోకాన్ని చూసి మచ్చరపడకూడదు. లోక విషయాల్లో మనం ఏదో వాళ్ళకి ఎక్కువ మనకి తక్కువ అని ఏం చూడకూడదండి. మీరు దేని గురించి బ్రతుకుతున్నారు ఈ భూమి మీద? మనం దేని గురించి బ్రతకాలి ఈ భూమి మీద? పరలోకం గురించి, నిత్య జీవం గురించి. మనం మరణించగానే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని బ్రతకాలి. అయితే మన వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే కొర్నేలి గారని ఒక అతను ఉన్నారండి. కొర్నేలి గారని ఒక అతను ఉన్నారు. ఇతని గురించి ఎక్కడ రాయబడింది? ఇతని గురించి ఎక్కడ రాయబడింది? కొర్నేలి గారు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడు ఒకడున్నారు. ఆయన కైసరులో ఉండెను. ఇంతకీ ఇటలీ పటాలం అంటే ఏంటండి? చాలామంది పటాలం అనగానే ఇండియా మ్యాప్, లేకపోతే ప్రపంచ పటం మ్యాప్ ఇవన్నీ అనుకుంటారు. ఇటలీ పటాలము అనగానే అది ఒక ఇండియా మ్యాప్ లాంటి పటం కాదండి, లేదంటే ప్రపంచ మ్యాప్ లాంటి పటం కాదు. అది ఒక బెటాలియన్. మిలిటరీ ఉంది కదా, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ బెటాలియన్ అంటారు, మిలిటరీ బెటాలియన్ అంటారు. అలాగే ఇటలీలో పటాలమనబడిన పటాలములో శతాధిపతి అంటే, దశాధిపతి అంటే 10 మందికి అధిపతి అని. అలాగే శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అని. సహస్రాధిపతి అంటే 1000 మందికి. ఇలాగా ఇతని 100 మందికి అధిపతి అండి. ఈ బెటాలియన్లో 100 మందికి అధిపతిగా పనిచేస్తున్నాడు ఈయన. అంటే 100 మందిని అథారిటీ తీసుకుని నడిపించగలిగే ఒక వ్యక్తి, 100 మందిని ఒకేసారి అతని మాట వినిపించగలిగే ఒక వ్యక్తి. అంటే ఒక ఉద్యోగ రీత్యా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడండి. ఉద్యోగ రీత్యా ఎలా ఉన్నాడు ఈయన? ఒక పొజిషన్లో ఉన్నాడు. అంటే మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు, రోమా ప్రభుత్వంలో. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను శతాధిపతి అని చదువుకుంటున్నాం మనం. అంటే ఇతని యొక్క ఉద్యోగాన్ని ఎంటర్ చేస్తూ చెబుతూ ఏమంటాడంటే ఇతను భక్తిపరుడంట. ఎలా భక్తిపరుడండి? అదే అధ్యాయము 2వ వచనం నుంచి చదవం. ఎలాంటి భక్తిపరుడంట? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏమండి, ఇంటి వారు అందరూ అన్నారా, ఒక్కలే అన్నారా? ఇతను ఒక్కడే అన్నాడండి, ఇంటి వారు అందరూ అన్నారు. ఒక్కలే వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి.
నేను నా కుటుంబంతో రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను అన్న వాళ్ళు చేయొద్దండి. అంటే ఈరోజు కొర్నేలి గారిని చూసుకుని మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంటి వారందరినీ మార్చుకుంటున్నాడండి. ఇంటి వారందరినీ మార్చుకుంటున్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట 2వ అధ్యాయం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఒక్కడే కాదండి, ఈ కొర్నేలి అనే అతను ఒక్కడే కాదు, ఇంటి వారందరితో సహా భక్తిపరుడు. అంటే ఇంటివారు కూడా భక్తిపరులు ఉన్నారా? ఇంటివారు కూడా భక్తిపరులు ఉన్నారు. ఇంకా ఇతనుకున్న ఒక గొప్ప సాక్ష్యం ఉందండి. ఇతనికి ఎలా ఉందంటే, ఇవన్నీ మీరు విన్నారు, మీకు తెలుసు. కొర్నేలి గారి గురించి మీకు తెలుసు. నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరందరూ. ఈ కొర్నేలి గారి గురించి ఎప్పటి నుంచో వింటూ వస్తున్నారు మీరు, అవునా కదా? కొర్నేలి జీవిత చరిత్ర తెలుసు మీకు. ఎంతోమంది బోధకులు చెప్తున్నారు, ఎన్నో మెసేజ్ల్లో వింటున్నారు, ఎన్నో యూట్యూబ్ ఛానల్లో వింటున్నారు. కానీ నేను ఇప్పుడు వేసే ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి. చెప్తేనే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తారు. ఓకేనా? రెడీయా? ఓకే, వెరీ గుడ్. అయితే ఇతనుకున్న ఒక ప్రత్యేకత చూద్దాం. 22వ అధ్యాయం చూడండి, 22వ వచనం, క్షమించండి, 10వ అధ్యాయము 22వ వచనం. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందాడంట. ఎవరి వలనండి? ఎవరి వలన? యూదులెవరు? దేవుణ్ణి ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. మరి ఇతనెవరు? కొర్నేలి అనే అతడు అన్యుడండి. యూదులకి కొర్నేలికి మీకు ఈ డిఫరెంట్ తెలియాలి. కొర్నేలి అనే అతను అన్యుడు. నెక్స్ట్, యూదుల వలన మంచి పేరు పొందాడంట. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు అన్యులు ఉన్నారు. అన్యుల్లో కూడా చాలామంది మంచివారు ఉంటారు, అవునా కదా? చాలామంది భక్తిపరులు ఉంటారు. మనమంటే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు లెగిస్తాం, కానీ వాళ్ళు పొద్దున్నే 4 గంటలు లెగిసి, అవునా, సుప్రభాతం అని ఏదో పెట్టుకొని పూజలని, పురస్కారాలని, తలస్నానం చేయటం, ఏదో పవిత్రంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి భక్తి క్రైస్తవుల్లో నేను ఎక్కడ చూడలేదండి. పొద్దున్నే 4 గంటలు లెగిసి ఎవరైనా ప్రార్థన చేస్తారా? నేను 4 గంటలకి లెగిసి ప్రార్థన చేస్తాను అనేవారు చేయొద్దండి. నేను ఉదయము తెల్లవారుజామున 4 గంటలు లెగిసి ప్రార్థన చేస్తారా అనేవారు చేయొద్దండి. నేను కూడా చేయను. ఒకవేళ 5 గంటలు లెగిస్తే ప్రార్థన చేసుకుంటాం ఏమో తప్పించి, 5 గంటలకి ఎందుకు? డ్యూటీకి వెళ్ళాలి, మార్నింగ్ 6 గంటలకి షిఫ్ట్, 4 గంటలు లేగను. అంటే తెల్లవారుజామును ప్రార్థన చేసే శక్తి కూడా మనకు లేదు. అయితే ఇతనిలో ఇంత భక్తి ఉందంట, ఇతనిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ భక్తి ఎలా ఉందంట? ఇతను నీతిమంతుడును. ఏమంటే దేవుణ్ణి నమ్మితే నీతిమంతుడు కదా, దేవుణ్ణి నమ్మితేనే నీతిమంతుడు కదా. మరి ఇతను నీతిమంతుడును, ఇంకా దేవునికి భయపడువాడని. ఎవరికి ఉందండి ఈరోజు దేవునికి భయం? దేవుడు అంటే భయం ఎవరికి? దేవునికి భయపడే మీరు సంఘానికి వస్తున్నారా? దేవునికి భయపడే దేవుని మాటలు వినడానికి వస్తున్నారా? దేవుని యొక్క మాటలకి ఎప్పుడైనా భయపడుతున్నారా మీరు? ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, ఇదిగో అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ నాశనం అయిపోతాయి కొన్ని ప్రాంతాలు. ఇవన్నీ చెప్పినవే జరుగుతున్నాయండి, కొత్తగా ఏం జరగట్లేదు. ఎందుకు జరుగుతున్నాయి? మనిషి పాపం పెట్టిరేగిపోతుంది కాబట్టి, మనిషి దేవుని మాట వినట్లేదు కాబట్టి, దేవుని ఆజ్ఞలను పాటిస్తలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి.
ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు కూడా పేరుకు మాత్రమే, నేను క్రైస్తవుడి అని చెప్పుకుంటున్నారు కానీ అది పేరుకు మాత్రమే ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారం ఏం చేస్తామండి మనం? ప్రతి ఆదివారం ఏం చేస్తాం? చక్కగా తలస్నానం చేస్తాం. ఆదివారం ఉదయం 10 గంటలకల్లా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వచ్చేస్తాం. అవునా కదా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తాం? కొంతమంది సంకలో పెట్టుకుంటారు, కొంతమంది బ్యాగ్లో పెట్టుకుంటారు. అవునా? కొంతమంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తెస్తారు. కొంతమంది తీసుకురారనుకోండి, వాళ్ళు మనం అంత పర్టికులర్గా చెప్పుకోని అవసరం లేదు. ఆ బైబిల్ ఓపెన్ చేసి, అమ్మా ఇదిగో ఈ ప్రశ్న ఇలా ఎందుకు ఉందంటే ఎవరైనా చెప్తారా? ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఎందుకు రాయబడింది అంటే ఎవరైనా చెప్తారా? ఏమో ఎవరికి తెలుసు. అదిగో అక్కడ ఉన్నాడు కదా, నిల్చున్నాడు, నల్ల షర్ట్ వేసుకుని వైట్ ప్యాంట్ వేసుకుని, అదే అతను చెప్తాడు, వింటాం అంతే. మేము మాత్రం బైబిల్ ఓపెన్ చేయము. ఈ విధంగా మారిపోయారండి. కరెక్ట్గా ఆదివారం రోజే తీస్తారు. బీరువాలో నుంచో లేకపోతే సరుగు ర్యాక్ ఉంటుంది కదా, ఆ ర్యాక్లో నుంచి ఆదివారం రోజే తీస్తారు. మిగతా రోజుల్లో గుర్తురాదు. ఆదివారం మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఇతను ఎలాగంట, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, యోధ జనులందరి వలన ఒకరి వల్ల ఇద్దరి వల్ల, ఇదిగో రాజాబాబు గారు నన్ను మంచోడు అన్నాడు, లేకపోతే నీలేష్ గారు మంచోడు అన్నారు, ఇలా కాదండి. యోధ జనులందరి వలన మంచోడు అనిపించుకుంటున్నాడంట. ఇలా మంచోడు అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మనం ఇతని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇతను దేవుడిని నమ్మాడా? దేవుడు నమ్మాడు. కానీ యూదుడా? ఇజ్రాయేలీయుడా? కాదు. ఇజ్రాయేలీయుడు కాదండి, యూదుడు కాదండి. ఇంకా ఇతనికి ఉన్న లక్షణాలు ఏంటి? విధేయత కలిగిన వాడండి. విధేయత ఉంది. కొర్నేలికి ఏముంది? విధేయత ఉంది. ఒకసారి చూడండి, 23వ వచనం నుంచి చూడండి. 23వ వచనం నుంచి, మరనాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరనాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇప్పుడు ఎందుకు ఇదంతా తపన? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారండి? వాక్యం వినడానికి. ఎవరు పిలిపించారు? రాజాబాబు గారు. ఎందుకు పిలిపించారు? మీరు వాక్యం వినాలని, అంతే కదా? వాక్యం వినాలని. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా తపనేంటి? మాతో పాటు మీరు కూడా రక్షించబడాలనే ఒక తపన. అయితే ఈ క్వాలిటీస్ ఇతరులో ఉన్నాయి చూడండి, కొర్నేలి గారిలో. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదురుపడిపోయాడు. ఇదిగో అలా అలా ఆ గడపలో నుంచి అలా వస్తుంటే ఇతను ఎదురుపడిపోయి ఏం చేస్తున్నాడండి? అతను పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఇప్పుడు పేతురు గారిని, కొర్నేలి గారిని ఇద్దరిని తీసుకోండి. పేతురు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? పేతురు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరు చెప్పరండి? పేతురు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? చేపలు పడతారండి, అంటే ఒక జాలరి. కొర్నేలికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? శతాధిపతి, 100 మందిని కంట్రోల్ చేయగల అధికారం, ఒక గవర్నమెంట్ జాబ్. అంటే ఇప్పుడు ఎవరికి నమస్కారం చేశారు? ఎవరికి నమస్కారం చేశారు? కొర్నేలి ఎవరికి నమస్కారం చేశారండి? కొర్నేలి పేతురు గారికి నమస్కారం చేశాడు. అదే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఎవరన్నా వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని మంచిగా బోధించే వాళ్ళు వస్తున్నారంటే ఎవరన్నా వందనాలు చెప్తారండి?
వాడు ఏదో చెప్పుకుంటాడు, వాడు ఏదో బైబిల్ బోధించుకుంటాడు. మనకి వాడికి ఇదేంటి, మన లెవెల్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, ఈ విధంగా ఆలోచిస్తాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొర్నేలి ఎంత తగ్గింపుతో ఉన్నాడు. ఇదిగో దైవ సేవకుడు వస్తున్నాడు, అతని జాలరి కావచ్చు, కానీ దైవ సేవకుడు దేవుడిని ఓ మాటలు బోధించేవాడు వస్తున్నాడు కాబట్టి సాష్టాంగ పడిపోయినాడు. సాగిల పడి అని ఉంటా చూడండి, ఏం చేశాడంట. ఉమ్. పాదముల మీద పడాలంటే సాగిలి పడిపో, అవునా కదండి. అంటే పాదముల మీద పడి నమస్కారం చేసి, అంత తగ్గింపంటే, అంత విధేయత. ఇదిగో దేవుని దగ్గర నుంచి ఒక అతను వస్తున్నాడు, ఇదిగో ఇంత విధేయత కలిగి నేను ఉండాలి. అయితే కొర్నేలితో పాటు అనేకులను రక్షించాలనే తపన కలిగి ఉన్నాడండి. ఎవరెవరు ఉన్నారు ఆయన దగ్గర, కొర్నేలి గారి దగ్గర? 23వ వచనం మళ్ళీ చదవండి. మరనాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఒప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, ఇప్పుడు ఒక వ్యక్తి ఎండి అనుకోండి, ఒక కంపెనీకి ఎండి అనుకోండి, అతను ముఖ్య స్నేహితులు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఒక ఆమె మీలో నర్సు ఉన్నారనుకోండి, మీ ముఖ్య స్నేహితులు ఎవరు ఉంటారు? మీతో పనిచేసే వాళ్ళే కదా. అంటే మీతో తోటి ఉద్యోగులు, లేకపోతే మీతో కలిసి పెరిగిన వాళ్ళే ఇలా ఉంటారు. ఇప్పుడు ఇతను శతాధిపతి. కొర్నేలి ఎవరండి? శతాధిపతి. ఇప్పుడు ఇతను ముఖ్య స్నేహితులు అంటే శతాధిపతులే ఉంటారు. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చాడా వాక్యం వినడానికండి. వీళ్ళందరినీ తీసుకొచ్చాడు, ఇంకా బంధువులను తీసుకొచ్చాడు, ఇంకా అందరినీ, వాళ్ళ స్నేహితులు అందరినీ, మొత్తం ఎవరైతే అతనికి తెలుసో అందరినీ తీసుకొచ్చేసాడు. ఈరోజు మీరు ఎవరైనా తీసుకొచ్చారా? ఓకే, మీ సంఘం ఉంది, ప్రతి వారం మీరు ఎవరినన్నా తీసుకురాగలుగుతున్నారా? వారం వదిలేయండి, నెలకొకసారనే ఎవరినన్నా మీ సంఘానికి తీసుకురాగలుగుతున్నారా? అంటే ఏ దశలో ఉన్నామో ఆలోచించుకోండి ప్రియులారా. కొర్నేలికున్న మనసు మీకు లేదు. కొర్నేలి గారికి ఉన్న విధేయత మీకు లేదు. కొర్నేలి గారికి ఉన్న భక్తి లేదండి. ఇది కొర్నేలి గారు ఎలాంటి భక్తి చూపెడుతున్నాడు అంటే, ఎలాంటి భక్తి చూపిస్తున్నారు చూడండి. ఎలాంటి భక్తి చూపిస్తున్నారు? 2వ అధ్యాయం 10వ అధ్యాయము 2వ వచనం, క్షమించండి 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇతనికి వచ్చిన జీతములో ఏం చేస్తున్నాడంట? ధర్మం చేస్తున్నాడు. ఇతనికి వచ్చిన జీతాన్ని ఖర్చు పెడుతున్నాడంటే, ఎందుకు పేరు పొందాడు? ఇదిగో యూదుల్లో పేరు పొందాడు. ఇదిగో మనం చేయవలసిన పని అతను చేస్తున్నాడు రా. క్రైస్తవుడు చేయవలసిన పని ఎవడో చేస్తున్నాడు రా. అందుకనే కదా, అదే కదండి పేరు ఆయనకి. కొర్నేలి గారికి వచ్చింది ఏం పేరు? ఇదిగో క్రైస్తవులు చేయవలసిన పని అన్యులు చేస్తున్నారు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? తినేసి శుభ్రంగా తిరుగుతున్నారండి. క్రైస్తవులు చేయవలసిన పని చేయట్లేదు. క్రైస్తవులు మాట్లాడిన మాటలు మాట్లాడట్లేదు. ఇప్పుడు గనక వదిలా అనుకోండి బయటికి, ఎవరు ఎలా మాట్లాడుకుంటారో తెలియదు, ఏ విధంగా మాట్లాడతారో తెలియదు. ఒకరికి ఒకరు గొప్పలు, ఒకరు తిట్లు, అవి ఏ రకంగా వస్తాయనేది కూడా తెలియదు. అంటే ఇతను మాటకారితనం కూడా చాలా గొప్పదన్నమాట. ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే కొర్నేలి గారిలో? అతను ఒక శతాధిపతి, భక్తిపరుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, ఇంకా విధేయత కలిగిన వాడు. ఇంత విధేయత కలిగిన, ఇంత భక్తిపరుడైన కొర్నేలి గారి దగ్గరికి దర్శనము రావాల్సిన అవసరత ఏంటి? ఇదేనండి ప్రశ్న. దర్శనం వచ్చిందా కొర్నేలి గారికి? దూత వచ్చింది కదండి.
దూత ఎవరెవరి దగ్గరికి వచ్చింది కొత్త నిబంధనలో? మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది దూత? కొర్నేలి గారి దగ్గర కనిపిస్తుంది. అంటే దూత వచ్చింది అంటే, దూత వచ్చాడు అంటే ఏదో అక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందని. ఇంకా కొర్నేలి గారి దగ్గరికి దేవదూత రావడానికి కారణం ఏంటి? పేతురు గారికి దర్శనం రావడానికి కారణం ఏంటి? మీరు ఇప్పుడు వరకు విన్నది ఒక ఎత్తు, కొర్నేలి గారి జీవిత చరిత్ర మాత్రమే విన్నారు మీరు ఇప్పటి వరకు. వీళ్ళకి దర్శనాలు రావడానికి లేదా దూత రావడానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా ప్రియులారా? వాక్యం అనేది లోతుగా ఉంటుందంట, బహు దూరంగా ఉంటుందంట. అదో ఆ మాట ఒకసారి తిండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవరు? ఏమండి, పరిశీలన చేయాలండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటారు కొత్త నిబంధనలో? వాక్యాన్ని పరిశీలించిన వాడే నిత్య జీవం పొందుకుంటాడు. అవునా కదా? లేఖనముల యందు నిత్య జీవము కలదని దానిని పరిశోధించుడి. అంటే ఈ పరిశీలన ద్వారానే మీకు నిత్య జీవం. అంటే బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు వస్తాయా? వస్తాయి. ఇందుకు పేతురు గారికి దర్శనం ఎందుకు రావడానికి కారణం ఏంటి? కొర్నేలి గారి దగ్గరికి దూత రావడానికి కారణం ఏంటండి? అంత ముఖ్యమైన పని ఏంటి? దూత ఎప్పుడు వస్తుందండి? ముఖ్యమైన పనే కదా. ఎందుకు కన్య అయిన మరియ దగ్గరికి ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారు? కన్య అయిన గర్భంలో నుంచి రావాలి అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి రావడానికి దూత వచ్చి ఇక్కడ మరియ గారికి చెబుతుంది. అవునా కదా? కొర్నేలి గారి దగ్గరికి రావడానికి అవసరం ఏంటి? దూత రావాల్సిన అవసరం ఏంటి? ఆ సందర్భం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 3వ వచనం నుంచి. అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం నుంచి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి ఎవరి దగ్గరికి? కొర్నేలి గారి దగ్గరికి. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అడిగిన తర్వాత అందుకు దూత నీ ప్రార్థనలు జాగ్రత్తగా వినండి. మీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మీ ప్రార్థనలు ఎప్పుడైనా జ్ఞాపకార్థంగా చేరినయా? మనం చేసే ధర్మకార్యాలు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళినాయంటే అసలు మనం ధర్మం చేస్తే కదా. మనం ధర్మం చెయ్యాలి కదా. భక్తి అంటే ఏంటండి? యాకోబు పత్రికలో చెప్తాడు ఏంటి భక్తి? 1వ అధ్యాయం 27వ వచనం. భక్తి ఏంటండి? భక్తి అంటే ఏంటి చూడండి ఒకసారి. చదవండి యాకోబు పత్రిక. నిష్కలంకమైన భక్తి ఏదనగా, తీయండమ్మా అందరూ తీసి చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు ఆటంకంగా ఉండకుండా కాపాడుకొనుట. ఇహలోక మాలిన్యాన్ని నువ్వు అంటుకోకూడదు. ఇంకా అంటే ఇవి చేస్తున్నారా క్రైస్తవులు? ఇలాంటి భక్తి ఉందా? లేదు. ఎంచోపు ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రి ప్రభువా ఇదిగో నన్ను బాగా చూడు, నాకు ఆస్తి, నాకు సంపత్తి, ఇదే కదండి.
ఎవరి కొరకు వాళ్ళే చూసుకుంటారు కానీ సంఘంలో ఎవరైనా ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని పరామర్శించాలి, వీళ్ళకి సహాయం చేయాలి, ఇలాంటి ఆలోచన ఉంటుందండి. నేనే గొప్పగా ఉండాలి, నాకే కారు ఉండాలి, నాకే బైక్ ఉండాలి అండి. దీన్ని భక్తి అంటారా? క్రైస్తవులకి ఇది చెప్పాడా దేవుడు? ఆలోచించిన ప్రియులారా, ఎందుకంటే ఇది కొర్నేలి గారిలో ఉందంట. ఎవరిలో ఉందండి? కొర్నేలి గారిలో ఉందంట. అందుకని ఏమంటున్నాడు దూత? ఏమంటుంది? నీ ప్రార్థనలు, నాలుగో వచనం చివరిలో, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా, అంటే జ్ఞాపకం ఉంచుకునే విధంగా చేరుకుని అంట. దేవుడే జ్ఞాపకం ఉంచుకునే విధంగా చేరుకునే అంట. చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఏం చెప్తున్నారండి? దూత ఏం చెప్పింది? దూత కొర్నేలి గారికి ఏం చెప్పాడు? దూత కొర్నేలి గారికి ఏం చెప్పాడు చెప్పండి? ఎవరిని పిలిపించమన్నారు? పేతురు గారిని పిలిపించమన్నారు. ఇప్పుడు కొర్నేలి గారి దగ్గరికి ఎవరు రావాలి? పేతురు గారు రావాలి. అవునా కదా? పేతురు గారు రావాలి. ఇప్పుడు పేతురు గారు ఎవరు? యూదుడు. పేతురు గారు ఎవరండి? యూదుడు. యూదులు అన్యులతో సాంగత్యం చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు పేతురు గారి కౌరు పంపిన వెంటనే వచ్చేస్తాడా? పేతురు గారికి ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నారండి, ఇప్పుడు బయట అన్యులు ఉన్నారు, మీ కౌరు పెట్టిన వెంటనే వెళ్ళిపోతారా? వాళ్ళు ఎవరో ఏంటో అన్ని ఆలోచిస్తారు కదా. అలాగే ఇప్పుడు పేతురు గారికి ఇదిగో పలానా కొర్నేలి రమ్మంటున్నాడంటే వెళ్ళిపోతాడా పేతురు గారు? వెళ్ళడు. ఎందుకంటే అన్యులతో సాంగత్యమే చేయరు వీళ్ళు, యూదులు. అయితే ఇప్పుడు పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరు చెప్పారు ఇక్కడ? దూత చెప్పింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళమని, కొర్నేలి గారిని పిలిపించమని చెప్పింది. ఇప్పుడు పేతురు గారు కొర్నేలి గారి దగ్గరికి రావాలంటే ఈయన అన్యులతో కలవరండి. అన్యులతో కలవరు. ఇంకా అన్యులకి సువార్త అనేది అప్పటికి ప్రబలించబడలేదు. యూదుల్నే మారుస్తున్నారు వీళ్ళు, యూదులకే సువార్త చేస్తున్నారు, యూదులతోటనే గొడవ పడుతున్నారు. యోధా జనాంగమే కదండి యేసుక్రీస్తు వారిని చంపేసింది, అవునా? వాళ్ళతోటే పోరాడుతున్నారు అప్పటికి. అయితే ఇప్పుడు పేతురు గారికి దర్శనం వస్తుంది చూడండి. 9వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు. ఏం జరుగుతుందండి? చదవండి. పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది ఎక్కెను. పేతురు ఎక్కడికి మిద్ది ఎక్కాడంటే ప్రార్థన చేయడానికి. పేతురు గారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 10వ వచనం చదవండి. 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడైపోయాడు. అంటే పరవశుడైపోయాడు. ఇతను పరిశుద్ధాత్మనే ఆవరించింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరవశుడైపోయాడు. పరవశుడైపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆకాశము తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగువచ్చిటి చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు 13వ వచనం, పేతురు నీవు లేచి. ఈ దర్శనంలో ఏం జరుగుతుందంటే చతుష్పాద జంతువులు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి, అన్నీ వచ్చి పేతురు గారితో చెప్తున్నది దర్శనంలో ఏమని? పేతురు నువ్వు లేచి ఇవి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. అంటే చతుష్పాద జంతువులు యూదులు తింటారా?
లేవియా కాండంలో వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడి, ఇదిగో ఇవి తినాలి, ఇవి తినకూడదు. ఇప్పుడు పేతురు గారికి దర్శనం ఏంటి? తినే, చంపుకొని తినే అంటున్నాడు. మీరు అపవిత్రమైనవి తినకూడదని చెప్పారు కదా లేవియా కాండంలో, మీకు అందరికీ తెలిసి విషయం. అయితే మరి ఇదిగో ఇవన్నీ తినేయమంటున్నాడు. చతుష్పాద జంతువులు, పురుగులు కూడానంట. ఉన్నాయంటే పురుగులు ఉన్నాయా అందులో? చూడండి, మళ్ళీ చూడండి 13వ వచనం. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం వినబడింది కదా. అంతకు ముందు ఏం చెప్తున్నాడు? అందులో ఏమున్నాయంట? చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉన్నాయంట. ఇవన్నీ తినేమంటున్నాడండి. ఇలాగా ఇతను ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు పేతురు గారు? అయితే పేతురు, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, నేను తినకూడదు ప్రభువా, మీరు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చారు కదా ప్రభువా లేవియా కాండంలో తినొద్దని. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా. అంటే ఇందులో ఏమున్నాయి? నిషిద్ధమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి. ఉన్నాయండి? ఉన్నాయా లేవా? ఉన్నాయి. నిషిద్ధమైనవి ఉన్నాయి, అపవిత్రమైనవి ఉన్నాయి. ఇవి నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, మరలా 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ వారు ఆ శబ్దం అతనికి వినబడిను. దేవుడు నిషిద్ధమైన వాటిని పవిత్రంగా చేశాడంట. మీరు ఇటే వినండి, అటు చూడకండి. దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమని ఎందుకు అంటున్నావు? ఎవరితో అన్నారండి? పేతురు గారితో. నేను పవిత్రం చేశాను వాటిని అని చెప్తూ ఏమంటున్నాడు ఇంకా మరలా 2వ మారు అతనికి వినబడను. ఇలాగా ముమ్మారు జరిగేను. వెంటనే ఆ పాత్ర ఆకాశం కదా. ఇతనికి ఏం అర్థం కావట్లేదండి. ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది? నేను తినవలసింది ఏంటి? ఈయన తినమంటుంది ఏంటి? నేను ఇప్పుడు ఇవన్నీ తినాలా? ఏమండి, మీకు ఇష్టం లేని కూర పెడితే తింటారా? తినరు. ఇప్పుడు ఇతను ఏంటి? యూదుడు, నేను ఇవన్నీ తినకూడదు, దేవుడు నాకు చెప్పాడు, ఇదేంటి దర్శనం ఇలా వచ్చింది? పరవశుడు అయిపోయాడు కదా. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇవన్నీ చెబుతున్నప్పుడు ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నారు? అన్యులు తింటారండి. అన్యులు తింటారు. మరి అన్యులు తింటున్నప్పుడు పేతురు గారు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే వచ్చింది ఇతనికి దర్శనం. ఏమంటే పేతురు గారికి దర్శనం ఎందుకు వచ్చింది? కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళాలి. అతను అన్యుడు, నువ్వు సాంగత్యం చేయవు కదా, నువ్వు నిషిద్ధంగా ఎంచుకున్నావు కదా, నువ్వు అపవిత్రుడిగా ఎంచుకున్నావు కదా అన్యుడిని. నువ్వు ఇప్పుడు అతన్ని వెళ్ళి తాకాలి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అవసరం ఏంటి? ఏమండి, కొర్నేలి గారు నీతిమంతుడు కదా? చదువుకున్నాం కదా ఇప్పటి వరకు మనం. నీతిమంతుడైనా, యథార్థవంతుడైనా, దాన ధర్మాలు చేస్తున్నాడా లేదా? సాక్ష్యం పొందాడా మంచోడని? ఇంకా ఈయన ఎందుకు వెళ్ళాలి? అవసరం ఏంటి? అవసరం ఏముందండి? ఇప్పుడు 9 నుంచి మనం 16 వచనాలు చూసుకున్నాం కదా. ఇందులో పేతురు గారికి వచ్చిన దర్శనం ఏంటి? ఏవో జంతువులు వచ్చినాయి, చతుష్పాద జంతువులు అయి తినమని చెప్తున్నాడా తప్పించి, ఇదిగో నాయన నువ్వు పేతురు గారి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడా? లేదు కదండి. ఇది క్షమించండి, కొర్నేలి గారి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడా పేతురు గారిని? లేదు కదా. ఇక్కడ ఏవో చూపిస్తున్నాడు. అంటే నువ్వు అపవిత్రంగా ఎంచుకున్నావు కదా, నువ్వు నిషిద్ధమని ఎంచుకున్నావు కదా అన్యుణ్ణి. నేను పవిత్రం చేస్తున్నాను నాయన, నేను పవిత్రం చేస్తున్నాను. అతను నాకు నచ్చాడు, అతని నీతి కార్యాలు, అతని ప్రార్థనలు నా సన్నిధికి వచ్చేసాయి. పరలోకం వెళ్ళిపోయినాయి అంటండి. పరలోకానికి వెళ్ళిపోయినాయి అంట ఇతని నీతి కార్యాలు, ఇతని ధర్మ కార్యాలు, ఇతని ప్రార్థనలు. మన ప్రార్థనలు ఎప్పుడు వెళ్తాయో మనకు తెలియదు. మనం అంతలా ప్రార్థించగలదుమా? అంత నీతిగా ఉంటున్నామా? మరి దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉన్నామా? లేదండి. అన్యులను పేతురు గారు అంగీకరించారని ఇదిగో ఈ దర్శనం రప్పించాడు. కొర్నేలి గారి కుటుంబం దేవునికి దూరం అయిపోతాదేమో అని.
దర్శనం రావడానికి కారణం చెప్తున్నానండి. వీళ్ళిద్దరికీ దర్శనాలు రావడానికి కారణం ఏంటి? కొర్నేలి గారు ఎలా దూరం అయిపోతారు మరి? భక్తిగానే ఉన్నాడు, అవునా కదా? నీతిపరుడు, సాక్ష్యం పొందినవాడు. మరి ఇతని ఈ ఆలోచన దేవునికి ఎందుకు కలిగింది? దూరం అయిపోతాడా కొర్నేలి? కొర్నేలి దూరం అయిపోతాడా? అయిపోతాడండి. నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది పేతురు గారు రాకపోతే. అవునా? లేదండి, అతను చాలా నీతిమంతుడు అని రాయబడింది కదా. నీతిమంతుడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఎవరండి? ఏం చెప్పుకుంటారు? నీతిమంతులు. మరి నీతిమంతులు తప్పిపోయే అవకాశం ఉందా? ఉంది. నీతిమంతులు నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఉంది. మరి ఇతను ఎందుకు ఆ దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉందో ఆలోచించాలి. ఎందుకు ఉందండి? పేతురు గారి ద్వారా కొర్నేలి కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాడు? అతనికి దర్శనం ఇచ్చి అతను పిలిపించమని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఈ దర్శనాలు ఇచ్చి వాళ్ళిద్దరికి కారణం ఎందుకు? ఈ 10వ అధ్యాయం రాయడానికి కారణం ఏంటి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం రాయడానికి కారణం ఏంటి? కొర్నేలి గారు చెప్పవలసిన అవసరం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? కొర్నేలి గారు మంచితనమే ఇప్పటి వరకు మీరు చదువుకున్నారు. పేతురు గారు అంటే పేతురు గారు మారారు, యేసుక్రీస్తు వారి శిష్యుడు కాబట్టి ఆయన గురించి చదువుకుంటున్నారు. ఇందుకే ఆయన రావడానికి కారణం ఏంటి? ఈయన పిలిపించడానికి కారణం ఏంటి? ఎందుకు ఇదంతా జరుగుతుంది? పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మత్తయి సువార్త 16వ అధ్యాయము చెప్పుకుందండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మత్తయి సువార్త మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చారంటే? ఇప్పుడు పేతురు గారి దగ్గర ఏమున్నాయండి? పరలోక రాజ్యపు తాళపు చెవి ఉంది. ఇప్పుడు కొర్నేలి గారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? పేతురు గారు తీసుకెళ్ళాలా వద్దా? ఇప్పుడు రాజాబాబు గారి జోబులో తాళం ఉందండి, నేను ఆయన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి? తాళం కావాలి. ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? పేతురు గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ తాళం కావాలి కదా. తాళం కావాలా వద్దండి? ఇప్పుడు కొర్నేలి గారు పరలోకం వెళ్ళాలంటే ఈ తాళం కావాలి. ఇప్పుడు ఏంటి తాళం? తాళం చెవి గురించి మనం ఆలోచించాము, పేతురు గారి దగ్గర ఉందని చదువుకున్నాం. ఇప్పుడు ఇంతకీ ఎలా తీసుకెళ్తాడు ఈయన? ఎలా తీసుకువెళ్ళాలి? కొర్నేలి గారు పరలోకం వెళ్ళాడా నీతిమంతుడిగా ఉంటే? ఇంత భక్తిపరుడు పరలోకం వెళ్ళాడండి? వెళ్ళాడండి. ఎందుకంటే కొర్నేలి గారి కాలానికి బాప్తిస్మం అనేది ఆజ్ఞ కింద మారిపోయింది. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. ఇప్పుడు కొర్నేలి గారు బాప్తిస్మం తీసుకోలేదనుకో, ఆజ్ఞ అతిక్రమించినట్ట నెరవేర్చినట్ట? నీతిమంతుడేనండి, యథార్థవంతుడే, భక్తిపరుడే, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బాప్తిస్మము తీసుకోకపోతే వెళ్ళిపోతాడా పరలోకం? వెళ్ళడు. మారిందా? మారలేదండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తన శిష్యులకు చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం. ఎప్పుడు జరుగుతుందండి? ఏ కాలానికి సంబంధించింది ఇది? యేసుక్రీస్తు వారు బ్రతుకుండగానా చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత ఆయనకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత చెప్తున్న మాట,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో అన్నాడా లేదండి? అన్నారా యేసుక్రీస్తు వారు? అంటే ఇప్పుడు బాప్తిస్మం అనేది ఏంటి? ఆజ్ఞ. ఇప్పుడు కొర్నేలి గారు బాప్తిస్మం తీసుకున్నారా? లేదు. ఇప్పుడు పేతురు గారు రావడానికి కారణం ఏంటి? దర్శనాలు రావడానికి కారణం ఏంటి? దూత రావడానికి కారణం ఏంటి? తండ్రి ఆకర్షించితేనే కానీ నా యొద్దకు ఎవ్వడు రాడు. అంటే కొర్నేలి గారిని ఎవరు ఆకర్షించారు? దేవుడు ఆకర్షించాడు. ఏం చేసుకుంటున్నాడు ఈయన? ఎలాగైనా ఇదిగో ఈయన భక్తి అంటే భక్తేనండి ఇతనిది. ఈయన ఎలాగైనా నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఒక దైవ సేవకుడిని పంపాలి. దైవ సేవకుడు ఎవరు? పేతురు గారు. పేతురు గారిని పంపించాడు. వాక్యం చెప్పించాడు. చూడండి, వాక్యం మాట్లాడా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 34 నుంచి 43 వచనాలు ఇదే ఉంటుందండి. పేతురు గారు మాట్లాడుతున్నారు. అది మీరంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 10వ అధ్యాయము చివరి మాటలు చదవండి అమ్మా. చివరి మాటలు 44 నుంచి 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే ఇప్పుడు ఏం చేశారండి పేతురు గారు? కొర్నేలి గారు కుటుంబానికి, ముఖ్య అతిథులకి, వీళ్ళందరికీ ఏం చేశారు? వాక్యం చెప్పారు. దేవుని మాటలు చెప్పారు. ఈ దేవుని మాటలు చెప్పడం ద్వారా ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఇంకా వాక్యం బోధిస్తున్నాడు ఆయన. ఇంకా మాటలు చెప్తున్నారు. ఎవరు? పేతురు గారు. చెప్పుచుండగా బోధ విన్నవారి అందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు? పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ 48వ వచనం, 47వ వచనం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారండి పేతురు గారు? వాక్యం విన్న వారందరికీ బాప్తిస్మము ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారండి పేతురు గారు? కొర్నేలి ఇంటి కుటుంబానికి, కొర్నేలి గారి దగ్గర ఉన్న వారందరికీ బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చారు. ఎందుకంటే కొర్నేలి నీతిపరుడే, శతాధిపతి, భక్తిపరుడు, వినయ విధేయతలు గలవాడు, మంచి సాక్ష్యం గలవాడు. కానీ బాప్తిస్మం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నా కుమారుడిని నేను ఎలాగైనా రక్షించుకోవాలి. అన్యుడే కానీ నా కుమారుడే. అందరూ నోహు ద్వారా వచ్చాం, ఆదాము ద్వారా వచ్చాం, వీళ్ళందరూ నా కుమారులే. కానీ నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న నీతి దేవుణ్ణి ఆకర్షించగలిగితే నిన్ను ఎలాగైనా రక్షించుకుంటాడు. ఏమండి, కొర్నేలి గారి దగ్గరికి పేతురు గారిని పంపలేదా? దేవదూతనే పంపాడండి. కొర్నేలి గారి దగ్గరికి దేవదూతనే పంపాడు. నువ్వు ఈరోజు నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నిన్ను రక్షించుకోలేడా? నిన్ను ఆయన తీసుకువెళ్ళలేడా? అవునా కదండి? అంటే క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలి? ఒక కొర్నేలిలాగా బ్రతకాలి. కొర్నేలి జీవితాన్ని అనువదించుకోవాలి మనలో. యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతకారో అలా బ్రతకాలి. పౌలు గారు ఎలా బ్రతకారో అలా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. అలా బ్రతికినప్పుడే దేవుడు నిన్ను కోరుకుంటాడు. నీ ప్రార్థన జ్ఞాపకార్థంగా వెళ్ళిపోద్ది. ఇదిగో నా కుమార్తె ఉంది కదా,
నా కుమారుడు ఉన్నాడు కదా, ఈరోజు ప్రార్థన చేసి, ఇదిగో నాకు గుర్తొస్తుంది, నా కుమారుడు ఇలా ప్రార్థన చేశాడు, ఎందుకంటే అతను నీతిమంతుడు. అంటే యోబు గారి గురించి సాక్ష్యం ఇవ్వలేదా? అతని వంటి యథార్థవంతుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? లేడు. మరి నీ గురించి ఎందుకు, నా గురించి ఎందుకు లేదా సాక్ష్యం? ఈ సాక్ష్యం కలిగి మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థించుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఏ మాటలు ఇచ్చినా, మాకు ఏ